చిలకలూరిపేటలోని బోగేరుబాగు పక్కన కాపు సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కాపు సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం భారీగా నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆటపాటలతోటి కాపు పెద్దలు, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇచ్చిన స్పీచ్లతోటి మారుమ్రోగిన ఆత్మీయ సమ్మేళనంలో చిలకలూరిపేట పట్టణంలోని కాపు కుటుంబ సభ్యులందరూ పాల్గొని భోజన కార్యక్రమాలు స్వీకరించి జయప్రదం చేశారు. కాపులు ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరగా ముఖ్యమంత్రి స్థానానికి వచ్చే ఎన్నికల నాటికి మనం అందరం కూడా దగ్గరగా ఉన్నాం. శ్రీకృష్ణదేవరాయలు, మెగాస్టార్ చిరంజీవి, వంగవీటి మోహన్ రంగా గారు, ముద్రగడ పద్మనాభం గారు, మిర్యాల వెంకట్రావు గారు, పిళ్ళ వెంకటేశ్వరరావు గారు, ఇట్లా కాపు నాయకులు అందరూ కలిస్తే ఒక శక్తిగా మారితే ఎలా ఉంటుందో అటువంటి శక్తిగా ఈ రోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అవతరించిన మాట వాస్తవం. ఈ శక్తిని కోపంతో నష్టపరుచుకోకుండా కోపాన్ని ఆలోచనగా మార్చుకొని రాజకీయంగా కర్ర ఉన్నోడిదే బర్రె, అధికారం ఉన్నోడిదే శాసనం. ఆ దిశగా మన చిలకలూరుపేటలో కూడా మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. మల్లెల రాజేష్ నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా అవకాశం వచ్చింది.